ప్రశాంతంగా ఉన్న సముద్రంలో ఒక రాక్షస మనస్తత్వం దాగి ఉందని మీకు తెలుసా? ఈ పీత చేసే అల్లరి మామూలుగా ఉండదు. తన పదునైన కొమ్ములతో ఎదుటివారిని కిల్లడం దీనికి చాలా సరదా. అక్కడ మెల్లగా కదులుతున్న నక్షత్ర చేపను చూసి పీత మనసులో ఒక దుష్ట ఆలోచన మెరిసింది. నక్షత్ర చేపను కాలుతో గట్టిగా గిల్లి పీత పక్కపక్క నవ్వింది. పాపం ఆ చేప నొప్పికి విలవిల్లాడింది. ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నావు అని అడిగితే, నువ్వు నెమ్మదిగా నడుస్తావు అందుకే అని ఎగతాళి చేసింది పీత. మరుసటి రోజు సముద్రపు అలల ఉధృతికి పీత పెద్ద రాయి సందులో చిక్కుకుపోయింది. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది. సరిగ్గా అప్పుడే నక్షత్ర చేప అక్కడ నుంచి వెళ్తుంటే నన్ను కాపాడు అని బతిమలాడింది. నక్షత్ర చేప నవ్వి, నేను నెమ్మదిగా నడుస్తాను కదా, నేను వచ్చేసరికి సాయంత్రం అవుతుంది, అప్పటి వరకు ఓపిక పట్టు అని వెళ్ళిపోయింది. అప్పుడు పీతకు అర్థమైంది తాను ఇతరులను ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అని. అపకారికి అపకారం మనం ఇతరులకు చేసేదే మనకి ఖచ్చితంగా తిరిగి వస్తుంది.